హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్, మనం ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం క్రికెట్ స్టేడియంలో అయితే ఉన్నాం. సో బేసిక్గా మనందరికీ తెలుసు, అంటే 2024కి వచ్చేసరికి ఐపీఎల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో అంటే మనకు ఆల్మోస్ట్ అంటే ఎన్ని సీజన్స్, ఆల్మోస్ట్ చాలా సీజన్స్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో మ్యాచ్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచెస్ అయితే మనకు ఇష్టమైనటువంటి క్రికెటర్స్, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ క్రికెటర్స్ అండ్ మన వాళ్ళు కలిపి ఎప్పుడు ఆడే ఒక ఐపీఎల్ మ్యాచ్ మనందరికీ తెలిసిందే. సో ఆ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ప్రజెంట్ అయితే పిచ్లో ఉన్నాం అనమాట, అంటే ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి పిచ్లో ఉన్నాం. అండ్ రీసెంట్గా కూడా ఇది ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ చూసాం మనం. అండ్ రీసెంట్గా సీసీఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచెస్ కూడా ఇదే మ్యాచ్లో జరిగాయి, అంటే లాస్ట్ వీక్ కూడా ఇదే పిచ్లో జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే 2024 ఐపీఎల్ సీజన్కి వచ్చేసరికి ఇక్కడ మ్యాచ్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని మ్యాచెస్ ఉంటాయి ఏంటి అనేది అయితే ఒకసారి మనం వాళ్ళతో అయితే మాట్లాడి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే అందులో అసలు పిచ్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి విజువల్లో చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే ఆబ్వియస్లీ మనం కెమెరాస్లో అంటే టీవీలలో ఫోన్లలో చూస్తుంటాం కదా, బట్ లైవ్లో చూస్తే మాత్రం పిచ్ చాలా బాగుందన్నమాట. అంటే బేసిక్గా మనకు హైదరాబాద్ పిచ్ అంటే ఆల్మోస్ట్ అందరూ బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ అని ఎక్కువ మంది అయితే అంటూ ఉంటారు అనమాట. సో ఒకసారి మనం చూడొచ్చు పిచ్. ఒకసారి గ్రాస్ చూసుకున్నట్లయితే కింద ఆల్మోస్ట్ అంటే ఇది ఇప్పటి నుంచే సెట్ చేస్తారు అనమాట. అంటే ఏంటంటే మనకు ప్లేయర్స్ కానీ డైవ్స్ వేసినప్పుడు కానీ లేకపోతే పిచ్ అనుకూలించుకోవడానికి గ్రాస్ కూడా ఇప్పుడిప్పుడే వాటర్ కొట్టి ఇప్పటి నుంచి వెళ్ళి సెట్ చేస్తారు అనమాట. అంటే ఇంకోటి మనం అక్కడ చూడొచ్చు, ఆడ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయో ఏంటి అని ఆడ వాటర్ కొడుతూ లేకపోతే పిచ్ని సదనం చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇంతమునుపు ఆడిన పిచ్లు పాత పిచ్లలో కాకుండా కొత్తగా రెడీ చేస్తున్నారు ఐపీఎల్ కోసం. ఎస్పెషల్లీ ఉన్నట్టు వాటిని కొంచెం తీసేసి కొత్త పిచ్చులు రెడీ చేసి ఈ ఐపీఎల్కి సిద్ధం చేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మనతో పాటు చెప్తున్నారు. అండ్ చూడొచ్చు మన స్టేడియం మొత్తాన్ని విజువల్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ అండ్ చాలా అంటే కొన్ని వేల మంది కూర్చునే క్రౌడ్ తోటి అయితే ఏర్పాటు చేశారు. అండ్ పైన కూడా ఇంతమునుపు స్టేడియంకి ఉప్పల్ స్టేడియంకి వచ్చేసరికి కొన్ని ఫెసిలిటీస్ బాగుండకపోయేది అనేసి ఎస్సీఎం మనకైతే ఎంతమంది చెప్పింది. బట్ ఇప్పుడు అంటే ఈ హైదరాబాద్ క్రికెట్ అకాడమీ అయితే మనకు ఏం చెప్పిందంటే బేసిక్ ఏంటంటే గతంతో పోలిస్తే ఈ ఇయర్ అంటే ఐపీఎల్కి వచ్చే ఈ సీజన్కి చాలా డెవలప్మెంట్స్ చేసాం. అంటే స్టేడియంలో కానీ లేకపోతే సౌకర్యాలు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ అంటే మిగతా అన్నీ చాలా బాగా చేసాం మేము అని చెప్పేసి చూస్తున్నాం. ఆల్రెడీ చాలా గ్రౌండ్ చాలా నీట్గా ఉందన్నమాట. ఆల్రెడీ ఇప్పటి నుంచి వెళ్ళి ఐపీఎల్కి అయితే ఆల్రెడీ రెడీ చేస్తున్నారు మ్యాచ్ని. ఒకసారి చూడొచ్చు అక్కడ వాళ్ళు పిచ్ క్లీన్ చేసే పర్సన్స్ కానీ లేకపోతే అక్కడ ఒక గ్రాస్ ఇట్లా కొడుతూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడైనా చూస్తే ఏంటంటే ఇంత దగ్గర నుంచి బేసిక్గా ఎప్పుడు మనం చూడం, బట్ ఫస్ట్ టైం అనమాట. సో ఈ పిచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా కానీ నార్మల్గా అంటే మనకు లెఫ్ట్ సైడ్ అంటే ఆల్మోస్ట్ అంతా ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ సేమ్ ప్యాటర్న్ ఉంది. అంటే కొంచెం లెగ్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆఫ్ సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అది ఆల్రెడీ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే. ఒకసారి చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. ఇది ఓపెన్ పిచ్ అనమాట. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ఒకసారి చూద్దాం. సో చూసాం కదా అనమాట, ఇది అనమాట. అంటే ఆల్రెడీ ఐపీఎల్ కోసం మ్యాచెస్ అయితే రెడీ చేస్తూనే ఉన్నారు, అంటే పిచ్చులు రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనం అంటే ఇన్ హౌస్ అంటే బయట చూసాం, బట్ ఇన్ హౌస్లో కూడా వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అనమాట. అంటే చిన్న చిన్న స్టేడియంకి ఉన్నటువంటి రిపేర్లు కానీ లేకపోతే ఇంతమునుపు జరిగినటువంటి పాత రిపేర్లు ఏమన్నా మొత్తం కంప్లీట్ చేసి ఐపీఎల్ వరకు టోటల్ కంప్లీట్గా అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ పిచ్ అనేది అంటే ఉప్పల్ స్టేడియం అనేది రెడీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనతో ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మళ్ళొకసారి గ్రౌండ్ చూద్దాం ఎలా ఉందో. ఆల్మోస్ట్ మొత్తం గ్రీన్ గ్రాస్ తోటి అయితే నిండిపోయింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈవెన్ కింద పడ్డా కానీ డైవ్స్ వేసినా కానీ అంటే ప్లేయర్స్కి దెబ్బలు తాకకుండా విధంగా సో ప్రతి ఒక్కరూ ఇక్కడ గ్రాస్ అనేది అంటే మంచిగా నీట్గా కట్ చేసి పెడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మనతో చెప్తా ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు విజువల్లో ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తంగా అంటే ఉప్పల్ స్టేడియంలో బేసిక్గా ఎప్పుడైనా ఐపీఎల్ మ్యాచెస్ అంటే హైదరాబాద్ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే దగ్గర అంటే ఆల్మోస్ట్ మనం చూసేటువంటి క్రికెటర్స్ని వేరే కంట్రీలు కానీ లేకపోతే వేరే స్టేట్స్లో కానీ, బట్ మన స్టేట్స్లో మన ఓన్ స్టేట్స్లో అండ్ మనకు దగ్గరగా ఇక్కడ పెట్టినటువంటి మ్యాచెస్ చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. హైదరాబాద్ ఎస్పెషల్లీ ఎవరికైనా క్రికెట్ అంటే చాలామంది లైక్ చేసే పర్సన్స్ అయితే అంటే బేసిక్గా మనకు తెలుసు కదా, క్రికెట్ అంటేనే చాలామందికి హైదరాబాద్లో ఉన్నవారికి ఎక్కువ సంఖ్యలో చూస్తూ ఉంటారనమాట. సో ఇది మొత్తంగా మ్యాచ్కి సంబంధించిన ఒకసారి మనం పిచ్ చూసుకుంటే ఇది అనమాట ప్రస్తుతానికి ఉన్నది. సో చూద్దాం అంటే ఐపీఎల్ మళ్ళీ ఏమంటారు ఈ సీజన్ 2024 సీజన్ ఎలా ఉండబోతుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడబోతుంది ఏంటి అనేది అయితే మరికొద్ది రోజుల్లో మనమైతే లైవ్లో అయితే చూడొచ్చు ఇదే పిచ్లో. సో ఇది మొత్తానికైతే గ్రౌండ్కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనమాట. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.